హలో, వెల్కమ్ టు ఎస్వి ఫ్యామిలీ సాధారణ గృహిణి వ్లాగ్స్. సాధారణ గృహిణి మనం ఇంట్లో చేసే రొటీన్స్ ఏంటండి. మార్నింగ్ 5 o'clockకి అలా లేచిన వెంటనే ఇలా బయట అంతా ఊడ్చి తూడ్చేసుకొని ముగ్గు పెట్టేసుకుంటే మనకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. గడపకి పసుపు రాసి ముగ్గు పెట్టేసుకోవడం చాలా మంచిది. పెయింటింగ్ ఉన్నప్పటికీ ముగ్గు వేస్తాను నేను. తర్వాత నెక్స్ట్ ఇల్లంతా ఊడ్చేసి సోఫా కవర్స్ అవన్నీ తులిపేసుకొని ఇల్లంతా నీట్గా ఊడ్చేసుకున్నామంటే మనము తర్వాత పనుల్లో ప్రశాంతంగా చేసుకోగలుగుతాము. చూడడానికి కూడా కొంచెం మనకు నీట్గా ఉంటుంది. ఈలోపు పిల్లలు లేస్తారు, వాళ్ళు పెద్దవాళ్ళు పిల్లలు లేచి స్నానాలు అవన్నీ కంప్లీట్ చేసుకొని వాళ్ళకి డ్రెస్సెస్ అవన్నీ ఇచ్చేస్తే డ్రెస్సెస్ వేసుకొని రెడీ అవుతారు. వాళ్ళకి ఇడ్లీ పెట్టాను ఈరోజు బ్రేక్ఫాస్ట్. ఈరోజు నుంచి హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కదండి. ఇంకా ఎర్లీగా రెడీ అవ్వడం ఉంటుంది. పిల్లలకు ఆటోలు, స్కూల్కి వెళ్ళే ఆటోలు కూడా ఎర్లీగా రావడం జరుగుతుంది. ఇలా ఫాస్ట్గా పెట్టేస్తే టిఫిన్ చేసేసి వెళ్తారు. మళ్ళీ ఆఫ్టర్నూన్ 1 వరకు అలా వచ్చేస్తారు. ఇలా పల్లీ చట్నీ ఇడ్లీ ఇచ్చేస్తాను. పిల్లలు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటున్నారు. ఈ విధంగా సింక్లో ఎప్పటికప్పుడు గిన్నెలు మనం వాష్ చేసేసుకుంటే మార్నింగ్ టైం మనకు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది. లోకి లెమన్ రైస్ చేశాను. లెమన్ రైస్ కర్డ్ చేసేసి ఇవి ప్యాకింగ్ చేసేసి మిగిలిన ఫుడ్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే మనము స్టోర్ చేసేసుకుంటే చూడడానికి స్టవ్ కూడా నీట్గా ఉంటుంది. పిల్లలు ఈలోపు టిఫిన్ చేస్తున్నారు. తిన్న తర్వాత వెంటనే డైనింగ్ టేబుల్ అనేది మనం ఒక్కసారి తడి క్లాత్తో పెట్టేసి తుడిచేసుకున్నామంటే నీట్గా ఉంటుంది. ఈ విధంగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినడం వల్ల మనకు కూడా పని త్వరగా అయిపోతుంది. సోఫాలలో అలా ఇలా కూర్చోవడం అలవాటు చేయకుండా డైనింగ్ టేబుల్ మీద తినడం అలవాటు చేయాలి. ఏమైనా మిగిలిన చిన్న చిన్న ఐటమ్స్ ఉంటే సింక్లో ఏమీ లేకుండా మనం వెంటనే ఇలా క్లీన్ చేసుకుంటే కూడా మనకు పని త్వరగా అయిపోతుంది. చూడడానికి కూడా నీట్గా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంట్లో ఆడవాళ్ళు ఎంత పని చేసినా ఒడవదు, ఇంకా ఏదో ఒక పని ఉంటుంది. ఆ తర్వాత బెడ్షీట్స్ సర్దుకోవటము, బెడ్షీట్స్ని సర్దేసుకున్న తర్వాత తుడుచుకున్న టవల్స్ అవి కూడా ఏమీ ఉండనివ్వకుండా తుడిచిన వెంటనే ఇలా ఆరేసుకుంటే బాగుంటుంది. బట్టలు వేసేసి మిషన్లో వెంటనే ఆరేసుకోవాలి. ఆరిన తర్వాత బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మనము ర్యాక్లో పెట్టుకున్నామంటే చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. బెడ్షీట్స్ బెడ్ల మీద బట్టలు ఎక్కడ పడనీయకుండా ఇలా నీట్గా ఫోల్డ్ చేసి పెట్టేసుకోవాలి. ఈ విధంగా అన్నీ చేసేసిన తర్వాత మనకి కూడా చాలా ప్రశాంతంగా కొంచెంసేపు రిలాక్స్గా ఇలా ఒకదాని తర్వాత ఒక పనులు మనం చేస్తూ ఉంటే వెంటనే పనులు అయిపోయి మనకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా వేరే ఏదైనా పనులు చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్లో ఇన్ని పనులు చేసిన హౌస్ వైఫ్ అంటే చులకనగా చూసేవారు చాలామంది ఉంటారు. కానీ మనం చేస్తేనే కదండి ఇల్లు నీట్గా ఉండేది. మనతో పాటుగా 3 పనులు చేస్తున్నాము, అయినా కూడా ఎందుకు హౌస్ వైఫ్ అంటే ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు. కానీ మనం మన ఇంటిలో ఇలా బాధ్యతాయుతంగా ఉండి మన పనులు అన్నీ మనం శుభ్రంగా చేసుకొని ఇంటిని నీట్గా పెట్టుకొని మన పిల్లల్ని మనము చదివించుకుంటూ వాళ్ళని సక్రమంగా పెంచుకోవడం వల్ల ఒక మంచి కుటుంబాన్ని మనం తయారు చేయగలుగుతాము. మనకు ఏ సహాయం చేసేవారు ఉండరు. మన పిల్లల్ని మనమే చూసుకోవాలి. ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేయడము, తీసిన వెంటనే పిల్లలకు కూడా నేర్పించాలి. ఇలా ఇంట్లో అందరూ చేస్తేనే ఇల్లు పరిశుభ్రంగా ఉంటుంది. మనకి కూడా కొంచెము పనులు తగ్గుతూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.